వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఇటీవలే ప్రారంభమైంది. వరుసగా 6వ సీజన్ కి నాగార్జున హోస్టింగ్ చేస్తున్నారు. ఆదివారం ఎపిసోడ్ లో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 ప్రేక్షకుల నుంచి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఒకరు ఇద్దరు తప్ప మిగిలిన వారు ఎవ్వరు కూడా పెద్దగా తెలియదు. ఇక ఆ ఒక్కరు ఇద్దరు కూడా పెద్ద ఫేమస్ ఏమీ కాదు. ఇలాంటి కంటెస్టెంట్లతో ఈ సీజన్ ఎలా నెట్టుకు వస్తారు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేస్తున్నారు నెటిజన్లు. ఎవర్రా మీరంతా అంటూ నెట్టింట బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ గురించి ట్రోలింగ్స్ ఇంకా మీమ్స్ కూడా వస్తున్నాయి. నిర్వాహకులు మాత్రం ఈ కంటెస్టెంట్స్ తోనే షోని సక్సెస్ దిశగా తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ లో గొడవలు ఉంటేనే ఆట రక్తి కడుతుంది. అందుకే మొదటి రోజు నుంచి కంటెస్టెంట్స్ మధ్య రచ్చ పెట్టే ప్రయత్నాలు జరిగాయి. ఇక హౌస్ లోకి పలువురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఇవ్వబోతున్నారు. అదే విధంగా ప్రత్యేక అతిథులు కూడా ఈసారి హౌస్ లో అడుగుపెట్టి ఆసక్తి పెంచే విధంగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్ లోకి త్వరలోనే నాగ చైతన్య, శోభితాలు అతిథులుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారట. సమంత నుంచి విడిపోయిన నాగ చైతన్యకి ఇటీవల హీరోయిన్ శోభితాతో వివాహ నిశ్చితార్థం జరిగింది. ఇక త్వరలోనే వీరి వివాహం జరగబోతుంది. పెళ్లికి ముందే వీరు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక సాధారణంగా ఏదైనా సినిమా ప్రమోషన్ లేదా ప్రొడక్షన్ ప్రమోషన్ కి మాత్రమే సెలబ్రిటీలు హౌస్ లో అడుగు పెడుతూ ఉంటారు. మరి నాగ చైతన్య, శోభిత ఏ కారణంతో హౌస్ లో అడుగు పెట్టబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటి వరకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి చైతు, శోభిత ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక సోషల్ మీడియాలో మాత్రం ప్రధానంగా చర్చ జరుగుతుంది. నెట్టింట జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొందరు మాత్రం ప్రస్తుతం చైతు సినిమా రిలీజ్ కు లేదు, శోభిత కూడా నటిస్తున్న సినిమాలు ఏవి విడుదల కావడం లేదు కనుక చైతు, శోభితలు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు అనే వార్తలు పూర్తిగా అవాస్తవం అయ్యి ఉంటాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇక ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య తాండెల్ సినిమాను చేస్తున్నారు. ఇక సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారని చెప్పాలి. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు ఈ సినిమాని. ఫర్ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.